పల్నాడు జిల్లాలో ప్రాచీన పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. కొండవీడులో పర్యాటకం అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పల్నాడు జిల్లాలోని కొండవీటి కోట ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. కొండవీడు ఫెస్ట్ 2026 పేరుతో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా 2 రోజుల పాటు ఈ కొండవీటి కోట ఉత్సవాలను అయితే చూస్తున్నారు. తొలి రోజు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు మరి కొంతమంది కూడా ఈ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొబోతున్నారు. అసలు ఈ ఉత్సవాలు ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, స్పందన ఎలా ఉంది? మనతో పాటు మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి, స్పందన ఎలా ఉంది? కొండవీడు ప్రభావాన్ని ఈ తరానికి రాబోయే తరానికి చరిత్రని నెమరు వేసుకునేటువంటి విధంగా మానవ సంబంధాలు పెంచుకునేటువంటి దానికి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి దానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అన్ని కులాలు అన్ని మతాలకి అందరి యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ యొక్క సంస్కృతిని ఈ తరానికి రాబోయే తరాలకు తెలియజేయాలి. అదేవిధంగా కోటప్పకొండ నిన్న మా దుర్గేష్ గారి నాయకత్వంలో, అన్నగారి నాయకత్వంలో ఎన్ని జరిగినాయి? అరకు జరిగింది, అనకాపల్లి జరిగింది, విశాఖ ఉత్సవం జరిగింది, బెజవాడ ఉత్సవాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఏంటి, ప్రజలు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో. చరిత్రను కూడా ఒకసారి, ఈ కొండవీడి చరిత్ర చాలా మందికి తెలియదు, ఈ తరానికి కానీ పిల్లలకు కానీ. ఈరోజు పిల్లలకు తీసుకొస్తే ఎవరిని అడిగినా కూడా బ్రహ్మాండంగా ఉంది, మాకు ఈ చరిత్ర తెలుసుకోవడం అంటున్నారు. వజ్రాల కొట్టు, నేతి కొట్టు, ఆయుధ కారాగారం, ఆ విధంగా చరిత్ర నెమర వేసుకునేటువంటి అన్ని ఆనవాళ్లు ఉన్నాయి. ఇంకా కొండవీడు డెవలప్ చేయాలి, చరిత్రని భవిష్యత్ తరాలకు అందజేయాలి అనేటువంటిది ఆయన పట్టుదల. కాబట్టి దీనికి ఒక పూర్వ వైభవం తీసుకురావటమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం. మా కలెక్టర్ గారు, టీం, జిల్లా యంత్రాంగం మొత్తం అహర్నిశలు పనిచేసి 2 రోజులు మేము ఊహించిన దానికన్నా కూడా అద్భుతంగా ఈ కొండవీటి ఉత్సవాలు జరిపేటువంటి విధంగా చేశారు. ప్రచారంలో పెద్దగా లేనటువంటి ప్రాంతం, ముఖ్యంగా ఆ రోజుల్లో రెడ్డి రాజులు కానీ, తర్వాత బహమనీ సుల్తాన్లు కానీ, కృష్ణదేవరాయలు గారు కానీ, ఇలా వారందరూ పరిపాలించినటువంటి ఈ ప్రాంతం ఒక అద్భుతమైనటువంటి చారిత్రక వారసత్వ సంపదగా మనకుంది. ఆ చారిత్రక వారసత్వ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందనేటువంటి మాటని వారు గుర్తించారు. అందుకే ఈ ఉత్సవాల ద్వారా దీన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ కొండవీడు ఉత్సవాలు అనేటప్పటికీ ఖచ్చితంగా ప్రపంచం అంతా ఏమిటని తెలుసుకునేదానికి అవకాశం దొరికింది కనుక దీన్ని ఇంత బాగా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఇంకా యంత్రాంగం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, పర్యాటక రంగం ఇవాళ 2019 నుంచి 24 వరకు పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పర్యాటక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దీనికి ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే రమారమి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో తీసుకురాగలిగాం. రాబోయే రోజుల్లో దీన్ని పర్యాటకుల సంఖ్య పెరిగే విధంగా ఏ రకమైనటువంటి వసతులు ఏర్పరచాలో అవన్నీ కూడా ఏర్పరుస్తామనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి ప్రాచీన సాంస్కృతిక ప్రచారాన్ని కూడా నేటి తరానికి తెలియజేసేందుకు కొండవీడు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కొండవీడు కోటను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడి తన వంతు కృషి చేస్తా అంటూ కూడా మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది.